ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించే విధంగా దశలవారీ ఉద్యమాలు చేపడుతున్నట్లు ఏపీ ఎన్జీఓ జేఏసీ చైర్మన్ గద్దె రామ్మోహన్ రావు, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు మోర్తా శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇక గురువారం కాకినాడ ఏపీ ఎన్జీఓ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని భోజన మధ్యాహ్న విరమణ సమయంలో ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇక అనంతరం ఆర్టీఓ కార్యాలయం నుంచి జిల్లా అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇక పీఆర్సీని అమలు చేయాలని, ఓపీఎస్ను పునరుద్ధరించాలని పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, రిటైర్ ఉద్యోగుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అన్నారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు దశలవారీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వం దిగిరాని పక్షంలో 20వ తేదీన ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు జిల్లా కలెక్టర్ వద్ద ధర్నా కార్యక్రమం, 21వ తేదీ చెలో విజయవాడ కార్యక్రమం చేపడతామని తెలిపారు. ఉద్యమ పెన్షన్లు ప్రభుత్వం మోసగించడమేనని అన్నారు. ఇక అనంతరం జిల్లా కలెక్టర్ కృతికా శుక్లాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు మూర్తిబాబు, జిల్లా సెక్రటరీ సురేష్ బాబు, వేపకాయల వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రామ్మోహన్ రావు. ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడిగా, ఏపీ జేఏసీ చైర్మన్గా మా రాష్ట్ర నాయకత్వం, ఏపీ జేఏసీ పక్షాన మా రాష్ట్ర నాయకత్వం, మా రాష్ట్ర అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు నిన్నటి నుంచి ఈ యాజిటేషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నాం. నిన్నంతా కూడా నల్ల బ్యాచ్లతో నిరసన ప్రదర్శన, అదేవిధంగా నిన్న ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి కూడా మా యొక్క డిమాండ్స్, వినతి పత్రాలు కూడా అందజేయడం జరిగింది. ప్రధానంగా మరి ఈ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాల నుంచి కూడా దఫాలుగా మా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రభుత్వంతో చర్చలు జరిపిన తర్వాత చర్చలు విఫలమవడంతో మరి ఈ యొక్క యాజిటేషన్ని ప్రోగ్రామ్ మా ముందు ఉంచడం జరిగింది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు మరి ఈరోజు లంచ్ అవర్ డెమాన్స్ట్రేషను, అదేవిధంగా ఈరోజు ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాం. రేపు కూడా ఇదే కార్యక్రమం, ఎల్లుండి కూడా ఇదే కార్యక్రమం. 15, 16, 17 తారీఖులు మేమంతా కూడా లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ ర్యాలీలు చేస్తాం. అదేవిధంగా 20వ తారీఖుని మహాధర్నా, ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా మన ధర్నా చౌక్లో మహాధర్నా కార్యక్రమం, అప్పుడు కూడా ర్యాలీ జరుగుతుంది. అప్పటికీ కూడా ప్రభుత్వం దిగి వచ్చి మా న్యాయమైనటువంటి, మా యొక్క ఇవ్వాల్సినటువంటి మా రాయితీలను ఇవ్వకపోతే మీ 27వ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున మరి చేస్తాం. మా యొక్క డిమాండ్స్ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం మా ద్వారా, ప్రజా సంక్షేమ పథకాలు ప్రభుత్వం మా ద్వారా నిర్వహిస్తుంది. అదేవిధంగా ప్రజలకు ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా మా ఉద్యోగస్తులుగా, ఉద్యోగ సంఘాలకు మేమందరం కూడా చాలా సంతోషపడుతూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు దాచుకున్నటువంటి డబ్బు, ప్రతి నెల మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బు కానీ, ప్రతి సంవత్సరం మేము లీవ్ ఎన్కాష్మెంట్ చేసుకుంటాం, మన ఎర్రన్ లీవ్ అమ్ముకుంటాం, సరెండర్ లీవ్స్ కానీ, అదేవిధంగా మాకు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్స్ కానీ, మరి మాకు పెండింగ్లో ఉన్నటువంటి డిజిటల్ ఏరియాస్ బిల్స్ కానీ, మరి ఏ విధమైనటువంటి బిల్స్ మాకు రాని పరిస్థితి ఉంది ఈ రోజున. అదేవిధంగా 1వ తారీఖున పెన్షనర్స్ అందరికీ కూడా పెన్షన్ 1వ తారీఖున ఇవ్వాలని మేము మా రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము కూడా చెప్తున్నాం, మాకంటే ఒక రోజు ముందు పెన్షనర్స్కి పెన్షన్ ఇవ్వాలి, ఆ తర్వాత మాకు జీతం ఇవ్వాలని కూడా మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా చాలా ఫైనాన్షియల్గా మాకు దాదాపుగా 23,000 కోట్ల మరి మా పెండింగ్ బిల్స్ మాకు ఇప్పటివరకు కూడా ఉద్యోగస్తులకు రాలేదు. అది అన్ని రకాల బిల్స్. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఒక ఉద్యోగి జీపీఎఫ్ డబ్బు దాచుకుంటాం, ఆ డబ్బుతో మా పిల్లల పెళ్ళిళ్ళకో లేకపోతే ఏదన్నా మా అవసరాలకు ఉపయోగించుకోవడం కోసం లోన్ పెట్టుకున్న పరిస్థితి, అటువంటి లోన్స్ కూడా మాకు రానటువంటి పరిస్థితి. రిటైర్ అయిన ఎంప్లాయీస్కి జీపీఎఫ్ కానీ, గ్రాట్యుటీ కానీ, వారికి పెన్షన్ కూడా సెటిల్ అవ్వకుండా ఈరోజు వరకు కూడా చాలామంది ఉన్నారు. ఇదే విధంగా మేము చాలా కాలం మరి ఓపిక పడ్డాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ యొక్క సమస్యలు, మా యొక్క సమస్యలు, ఉద్యోగుల జేఏసీ సమస్యని ఆయన స్వయంగా పరిశీలించి, మరి ఐఏఎస్ అధికారులు కాకుండా ఆయన స్వయంగా పరిశీలించి మా యొక్క ఈ న్యాయమైనటువంటి మాకు రావాల్సిన రాయితీలను ఆయన ఇస్తారని ఆశిస్తూ, మరి ఈ ఉద్యమం మాకు రాయితీలు ఇచ్చే వరకు కూడా పోరాటం సాగుతుందని మీ ద్వారా మా ఉద్యోగ సంఘం, మా ఉద్యోగులందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ, ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులందరూ కూడా వచ్చి ఉద్యమంలో పాల్గొవాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఈరోజు ప్రధానంగా మరి పెళ్లి ప్రభుత్వం చెప్పుకున్న ప్రభుత్వం మరి ఉద్యోగులుగా మా న్యాయపరమైన డిమాండ్లు, మరి న్యాయపరమైన మాకు రావాల్సిన హక్కులు, రాయితీలు రాలేదని కాబట్టి ఈరోజు రోడ్డు మీదగా రావాల్సింది. దీనికి ప్రధాన బాధ్యత ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కల్పించిందంటే దాని ప్రధాన బాధ్యత ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేము అడిగేది గొంతమ్మ కోరికలు కాదు, మాకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్సే తప్ప
మరి ఉద్యోగులుగా మరి ప్రస్తుత ధరలకు అనుగుణంగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెరుగుతున్న ధరకు అనుగుణంగా మరి దానికి మరి పిఆర్సీ ఏరియర్ కానీ అలాగే మరి మేము దాచుకున్న డబ్బులు పిఎఫ్లు కానీ ఏపీజీఎల్ఎల్ కానీ ఈ రాని పరిస్థితి మరి ఈ మా ఏవైతే ఉన్నాయో న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. గత ప్రభుత్వం పిఆర్సీ పేరు చెప్పి రివర్స్ పిఆర్సీ పెట్టింది, దానికి చాలా నష్టపోయాం. అదేవిధంగా ఈరోజు ఎన్ని డిఎల్ బకాయిలు ఉన్నాయో లెక్కలేని పరిస్థితి. ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజల ప్రభుత్వం అంటుంది, మేము కూడా ప్రజల్లో ఒక భాగమే. ఫ్రెండ్లీ ప్రభుత్వం ఫ్రెండ్లీ ఉద్యోగుల ప్రభుత్వం అంటుంది, ఉద్యోగులు ఫ్రెండ్లీగా ఏం చేస్తుందో అర్థం కాని పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ఒక ఉద్యోగి కుమార్తె పెళ్లి కోసం జిల్లా పరిషత్ లోన్ పెట్టుకుంటే ఆ లోను శాంక్షన్ అయింది కానీ వాళ్ళ అమౌంట్లో డబ్బులు పడలేదు. వాళ్ళ అమ్మాయి పెళ్లి అయిపోయింది, ఆ అమ్మాయికి బిడ్డ కూడా పుట్టాడు. ఆ బిడ్డ పుట్టినప్పుడు పుట్టినరోజుకి ఆ డబ్బులు అందిని. ఇది దౌర్భాగ్య పరిస్థితులు ఉద్యోగులు ఈ రోజు ఉన్నారు మిత్రులారా. అదేవిధంగా పిఆర్సీని అనౌన్స్ చేశారు 2023తో. పిఆర్సీ గడువు పూర్తయింది, 12వ పిఆర్సీ అనౌన్స్ చేయాలి. ఇప్పుడు వచ్చే ఐఆర్ అతిగతి లేదు. కనీసం మేము అడిగేది ఏంటంటే 30% ఐఆర్ ఇమ్మంటున్నాం. ఐఆర్ 30% ఇస్తే కనీసం ఈరోజు ధరవరలను బట్టి అది న్యాయం జరుగుతుంది ఉద్యోగుల విషయంలో అని చెప్పేసి మేము చెప్తున్నాం. ఉద్యోగులు ఉపాధ్యాయులు కడుపు మండి ఈరోజు ఉద్యమ బాట పట్టారు. ఉద్యమ బాటలో మీకు తెలియదు కాదు, ఈరోజు ఏపీజీఎల్ పెండింగ్లు అవ్వచ్చు, పిఎఫ్ పెండింగ్లు అవ్వచ్చు, సరెండర్ లీవ్ పెండింగ్లు అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ పెండింగ్లు అవ్వచ్చు. 23,000 కోట్ల రూపాయలు బకాయి ఉంది. ఈ 23,000 కోట్ల రూపాయల బకాయిలతో ఇంకో 2-3 పిఆర్సీలు ఇవ్వచ్చు. కానీ ఈ బకాయిల మాట పక్కన పెట్టి మేము పిఆర్సీ ఇస్తా ఉన్నారు, ఇదే న్యాయం మిత్రులు అని మేము ప్రభుత్వాన్ని ఇక్కడ ఈ స్టేజ్ సాక్షిగా ప్రశ్నిస్తాం మిత్రులారా. థ్యాంక్ యూ.